హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను భవన్ వ్లాగ్స్కి వెల్కమ్ అండి. ఈరోజు వచ్చేసి వామాకుతో బజ్జీలు అలాగే పకోడీ అనేది ఏ విధంగా తయారు చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. దాని తయారీ విధానం కోసం ముందుగా వామాకులు అనేది కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, నా దగ్గర అయితే ఇలా చిన్నవి అవైలబుల్గా ఉన్నాయి. మీ దగ్గర ఒకవేళ పెద్ద ఆకులు కానీ ఉంటే కనుక అవి కూడా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 5 టేబుల్ స్పూన్ల శనగపిండి అనేది వేసుకోవాలి. ఈ విధంగా శనగపిండి వేసుకున్న తర్వాత ఎక్కడ బబుల్స్లా లేకుండా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకొని బ్యాటర్ అనేది కొంచెం థిక్గా కాకుండా పలచగా కాకుండా మధ్యలో ఉండేటట్టుగా నేను చూపించిన విధంగా కలుపుకుంటే ఆకుకు అనేది బాగా పట్టుకుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూసారా, వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇందులో పసుపు వేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పసుపు వేస్తారు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందులో కొంచెం వాము కూడా వేసారనుకోండి మనకి బాగుంటుంది. ఆల్రెడీ వామాకే కానీ అయినా కొంచెం వాము అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది. ఈ విధంగా హీట్ ఎక్కిన ఆయిల్లో ఒకటొకటిగా మనం ఆకుని అనేది శనగపిండిలో ముంచి ఇలా వేసుకోవాలి. ఈ విధంగా ఒక ఓయికి ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకొని సిమ్లోనే మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగైతేనే లోపల ఉన్న ఆకు అనేది ఉడుకుతుంది, లేకుంటే ఆకు ఆకుపలంగా ఉండి చేదొచ్చినట్టు ఉంటుంది. కాబట్టి సిమ్లోనే మీరు ఈ విధంగా ఫ్రై చేయండి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకోండి. అటు ఇటు కూడా బాగా ఫ్రై అవ్వాలి, మాడనివ్వకూడదు, సిమ్లోనే మనం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మిగిలిన వామాకుతో మనం పకోడీ అనేది చేసుకుందామండి. దాని తయారు విధానం కూడా ఇదే వీడియోలో చూద్దురు. ఈ విధంగా బజ్జీ మొత్తం అయిపోయిన తర్వాత ఇదే ఆయిల్లో పకోడీకి అనేది రెడీ చేసుకుందాం. మిగిలిపోయిన బ్యాటర్ ఉంటుంది కానీ అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి మిగిలిపోయిన వామాకు ఉంటుంది కదండి, అది కూడా సన్నగా తురుముకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా, ఈ విధంగా ఆనియన్స్ ఎలా సన్న కట్ చేసుకున్నామో అలాగే వామాకు కూడా కట్ చేసుకోవాలి. ఇందులో కొంచెం శనగపిండి పడుతుందంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఉప్పు కారం కూడా కొంచెం పకోడీకి కొంచెం పడుతుంది కాబట్టి ఒక్కొక్క చిటికుడు అంతా కొంచెం కొంచెంగా వేసుకోండి ఉప్పు కారం అనేది. ఈ విధంగా వామాకును కూడా నేను చూపించిన విధంగా తురుముకొని వేసేసుకొని స్పూన్ పక్కన పడేసి చేతితో కలుపుకోండి. అప్పుడైతే బాగా కలుస్తుంది. ఉప్పు కారం అన్నీ కూడా ఉల్లిపాయలు కది పడుతుంది వామాకు కదిని, కాబట్టి ఇలా సన్నగా తురుముకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగా మనకి ఆల్రెడీ ఆయిల్ అనేది మరుగు ఉంటుంది కాబట్టి కొంచెం సిమ్ చేసేసి అందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నారనుకోండి వెంటనే వేసుకోవడానికి బాగుంటుంది. లేదంటే అప్పటికప్పుడు కట్ చేయాలంటే అటు ఆయిల్ మరుగు ఉంటుంది కాబట్టి కొంచెం మాడినట్టు వస్తాయి. కాబట్టి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం కొంచెంగా పకోడీ లెక్కన వేసేసుకోవడమే మొత్తం కూడా. చూసారు, ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకొని ఇవి కూడా బాగా సిమ్లోనే ఉడికిన తర్వాత మనం తీసేసుకుంటే మనకి పకోడీలు అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఆనియన్ పకోడీ ఎలా తింటామో ఇవి కూడా అలానే వస్తాయి సేమ్. కాబట్టి ఇందులో వామాకు వేస్తాం కాబట్టి కొంచెం వామాకు పకోడీ అని అంటాం, అంతే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక నచ్చితే అందరికీ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.
పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలా అయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ముందుగా.